ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాల శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు ఆయన చిత్తానుసారంగా మన పాపాలు జ్ఞాపకం చేసుకోకుండా కడిగి వేయాలని యేసుక్రీస్తు వారు ఆశపడుతూ ఉన్నారండి. దేవుడు మన ప్రతి ఒక్క పాపం ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్క పాపంకి ప్రతి ఒక్క దానికి మనకి శిక్ష వేయాలి అంటే ఈ లోకంలో ఏ మనుషుడు బతికుండేదానికి అవకాశాలు లేవండి. మనిషి పుట్టినది మొదలుకొని పాపంలోనే పుట్టాడు. మనుషుడికి పాపం చెయ్యాలి, తప్పిలా చెయ్యాలి అని మనం మనుషులకి నేర్పించబడలేదండి. మనుషులు తప్పు చేసేదానికే పుట్టారు. అంటే మనుషులు నైజం అలా ఉంటుంది, తప్పులు చేస్తానే ఉంటాం. అయితే ఒక మంచి పేరు సంపాదించుకోవాలన్నా, మంచి క్రియలు చేయాలన్నా చాలా ప్రయాసపడాలి. ఒక పేరు సంపాదించుకోవాలంటే ఎన్నో సంవత్సరాలు నమ్మకంగా పనిచేయాలి. అదేవిధంగా మన దేవుడి దగ్గర నమ్మకమైన దాసుడు అని పేరు తెచ్చుకోవాలంటే మనం ఎంత ప్రయాసపడాలండి. దేవుడు మనల్ని నమ్మాలి. మనకి ఆయన నమ్మి ఆయన సేవను మన చేతుల్లో పెడితే మనము దాన్ని ఎంతవరకు మనం కడముట్టించుకోవాలి. మనము శాశ్వతంగా అంటే మనం ఆ సేవని ఒక స్థాయికి తీసుకొని వెళ్ళాలంటే మనం ఆత్మను రక్షించాలి. ఒక బిడ్డ ఒక ఆత్మని రక్షించాలి. గొర్రెల్ని కనాలండి. కాపరి గొర్రెల్ని కండు మనము దేవుని సేవకులని పేరు చెప్పుకుంటాం. మన విశ్వాసాన్ని మార్చాలి. విశ్వాసులు మారిన తర్వాత ఆ విశ్వాసి నేను మారాను, నేను ఇలా అయ్యాను, దేవుడు మన ప్రతి ఒక్క పాపాన్ని కడిగి వేస్తున్నాడు, ఆయన ద్వారానే మనకు రక్షణ ఉంటుంది, యేసుక్రీస్తు వారి ద్వారానే మన పరలోకానికి వెళ్తాం, ఆయన కృపలోనే మనం ఇంకా జీవిస్తున్నామని ఆ విశ్వాసి ఇంకొక విశ్వాసికి చెప్తారు. విశ్వాసులు కలిసి సంఘంలోకి అనేక మందిగా కూడి వచ్చేటువంటి బిడలుగా ఉండాలి. కానీ ఒక విశ్వాసి బాగుంటే ఇంకొక విశ్వాసికి నచ్చకుండా ఇతను బాగున్నాడు, ఇతను ఇప్పుడే వచ్చాడు, అయినా కూడా దేవుడు ఇతను ఇంత ఆశీర్వదించాడు, నేను ఎన్నో సంవత్సరాలు ఇచ్చున్నాను, దేవుడు నన్ను ఎందుకు ఆశీర్వదించడం లేదు, లేదా కాపరి ఆ విశ్వాసినే పట్టించుకుంటున్నాడు, కాపరి ఆ విశ్వాసిని చూస్తున్నాడు, నన్ను పట్టించుకోవటం లేదు. కొత్తలలో కాపరి ఇలా లేరు, కాపరి ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు కాబట్టి అతన్నే చూసుకుంటున్నారని మనుషులు ఒక అపోహలో ఉంటారండి. అలా కాదు, కాపరి అందరిని ఒకటేలాగా చూడాలి. అలాంటి కాపర్లు కూడా ఉన్నారు. ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ వైపు చూస్తారు. అయితే దేవుడు అలా కాదండి. దేవుడు ప్రతి ఒక్కరిని ఒకటేలాగా ప్రేమిస్తున్నాడు. అయితే దేవుడు ప్రతి ఒక్క మానవాళి పాపాలు కడగాలని, ప్రతి ఒక్క మానవాళి చేసిన పాపాలు ఈ లోకంలో లేకుండా తుడిచివేయాలని ఆయన రక్తాన్ని ఈ లోకంలో ప్రోక్షించారండి. మనము మనుషుల్ని ఆశ్రయించకూడదు, ఈ లోకంలో ఉండేటువంటి అధికారులను ఆశ్రయించకూడదు, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వాడిని, గొప్ప గొప్ప అందంగా చందంగా ఈ లోకంగా బలంగా ఉండేటువంటి వాడిని ఆశ్రయించకూడదు. మనం దేవుడి దగ్గరికి వచ్చి మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టేసేయాలి. దేవుడు ఖచ్చితంగా క్షమిస్తాడు. మనం దినదినానికి పాపాలు చేస్తుంటే మనం క్షమించేదానికి దేవుడు మనకి అవకాశం ఇయ్యడు. కాబట్టి దేవుడు ఇప్పుడు క్షమిస్తున్నాడు. తర్వాత మనం క్షమాపణ ఉండదు, అప్పుడు అడిగిన ప్రయోజనం ఉండదు. ఇప్పుడు దేవుడు క్షమిస్తున్నాడని చేసే పాపము చేసి క్షమాపణ అయితే ఓటికి కూడా దేవుడు క్షమించాడు. ఏమంటే మనం తెలిసి కావాలని చేస్తుంటే క్షమాపణ ఉండదు. కాబట్టి మనం ఈ లోకంలో జాగ్రత్తగా నడిచినట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీకు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. యేసయ్యా, మా పాపాలు ప్రతి ఒక్కటి కడగాలని మీరు ఆశపడుతున్నారయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచాలని ఆశపడుతున్నారే. ప్రతి ఒక్క మనిషిలో జన్మ పాపం అనేది ఉందయ్యా. ఆ జన్మ పాపం ఎలా పోతుందంటే పరిశుద్ధమైన దేవుడు జన్మించారు, మీరు జన్మించారు. 2025 సంవత్సరాల ముందు జన్మించి 33.5 సంవత్సరం జీవించి మీ పరిశుద్ధమైన రక్తం, ప్రాణంకి సమానమైన ప్రాణమే రక్తం మనిషిలో. ఆ రక్తము వెళ్ళిపోతే మనుషుడు బ్రతకడయ్యా, పనికి రాదు, అసలు మనుషులు బ్రతికేదానికి అవకాశం ఉండదు. అలాంటి ప్రాణమైన రక్తాన్ని మా కోసం చిందించిన దేవ, శరీరంలో ఏమీ లేకుండా నీరు వచ్చేంత వరకు అంత మనుషులు హింస పెట్టినా కూడా హింసకి భరించి వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు తెలియదు, వీళ్ళు క్షమించండి అని చెప్పి మనుషుల్ని అంతగా ప్రేమించి మనుషుల్ని అంతగా ఆయన వాళ్ళ పాపాలు క్షమించేదానికి సిద్ధ మనసుగా ఉన్న దేవా, మీకు స్తోత్రమయ్యా. యేసే, మా పట్ల మా ఆలోచనలు చాలా తక్కువగా ఉంటాయి, మా పట్ల మీ ఆలోచనలు చాలా గొప్పగా ఉంటాయి. మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ధవల వనుడా స్తోత్రం, రత్న వనుడా స్తోత్రం, ప్రకాశమానమైన వేపు చుక్క స్తోత్రం, జల్తారు వృక్షము వంటి వాడ స్తోత్రం,
పరిశుద్ధమైన దేవా స్తోత్రం వేసి మేము మీ దగ్గరికి రావాలయ్యా. మా శిరస్సు వంచి మీ పాదాభివందనాలు చెల్లించాలయ్యా. మీరు గొప్ప దేవుడయ్యా, మీరు పరిశుద్ధమైన దేవుడయ్యా, మీరు నిత్యమైన దేవుడయ్యా, మీరు సమాధానానికి అధిపతి, మీ నామానికి స్తోత్రం చెల్లిస్తున్నారయ్యా. యేసు మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారయ్యా. మేము ఒక మనిషిని క్షమించాలంటే యేసు మా మనస్సు రాదయ్యా. మీరు ఎంతగా క్షమిస్తున్నారు. మీరు వలే మంచి మనసుని మేము కలిగి జీవించే మంచి మనస్సాక్షిని దయచేసి పగలు పెంచుకోకుండా మమ్మల్ని మేము తగ్గించుకునే మంచి మనసును దయచేసి మీ నామని మహిమపరిచి మంచి కృపను మాకు దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క పెట్టిన విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క పెట్టిన పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దినకాలపు దీనితో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినతులు ఇచ్చిన నా పరలోక తండ్రి ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.